టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ ఆటగాడు నవజోత్ సింగ్ సిద్ధు కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ తిరిగి టెస్టు క్రికెట్ ఆడాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్టు పెట్టాడు. దేవుడు నాకు వరం ప్రసాదించి ఏదైనా కోరుకోమంటే కోహ్లీ తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుని టెస్టు క్రికెట్ ఆడేలా చేయమని అడుగుతానని అన్నాడు. 150 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఇంతకంటే ఎక్కువ ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేది మరొకటి ఉండదని పేర్కొన్నాడు. ప్రస్తుతం 20 ఏళ్ల యువకుడిలా విరాట్ ఫిట్నెస్ ఉందని, అతను 24 క్యారెట్ల బంగారం అంటూ సిద్ధు సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. కాగా విరాట్ కోహ్లీ T20 టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం వన్డేల్లోనే ఆడుతున్నాడు. ఇటీవలి ఆస్ట్రేలియాతో జరిగిన వరుసగా 2 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు. సిడ్నీలో జరిగిన 3వ మ్యాచ్లో కోహ్లీ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. తర్వాత దక్షిణాఫ్రికాతో సిరీస్లో వరుసగా 2 మ్యాచ్ల్లో సెంచరీలు చేశాడు. దాని తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో అడుగుపెట్టిన కింగ్ కోహ్లీ ఢిల్లీ తరపున బరిలోకి దిగాడు. ఆంధ్రతో జరిగిన తొలి మ్యాచ్లో అజేయ సెంచరీ చేశాడు. గుజరాత్లో జరిగిన 2వ మ్యాచ్లో 77 పరుగులు చేసి తన ఫామ్ కన్సిస్టెన్సీని నిరూపించుకున్నాడు. జనవరి 11 నుంచి కివీస్తో జరగనున్న వన్డే సిరీస్లో కోహ్లీ ఆడనున్నాడు. మరోవైపు నవజోత్ సింగ్ సిద్ధు పోస్టుపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. లైక్లు కొడుతూ కోహ్లీ మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడాలని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇప్పటికే T20 టెస్ట్ క్రికెట్ కు వీడుకోలు పలికిన విరాట్ కోహ్లీ ఇప్పుడు సింగిల్ ఫార్మాట్ ప్లేయర్ గా దృష్టి అంతా వన్డేలపైన పెడుతున్నాడు. అయితే కోహ్లీ ఫామ్ నిలకడగా ఉందని, అతడు మళ్లీ టెస్టుల్లోకి అడుగు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇదే కోరికను టీమిండియా మాజీ ప్లేయర్ నవజోత్ సింగ్ సిద్ధు కూడా వెలిపుచ్చాడు. దేవుడు తనకు వరం ప్రసాదించి ఏదైనా కోరుకోమంటే కోహ్లీ తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోమని, టెస్ట్ క్రికెట్ ఆడేలా చేయమని అడుగుతానని నవజోత్ సింగ్ సిద్ధు తెలిపాడు.